Hello, good morning, guys. Hello, good morning, guys. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వాయిస్ అందరు క్లియర్ వస్తుందా? క్లియర్ అన్న. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ? రాకేష్, బ్రో చేస్తాం. దీపక్ కుమార్, దత్త. బ్రో గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్. ఓకే గైస్, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రాక్టీస్ అనేది చేస్తుండాలా కాన్స్టెంట్గా. డైలీ ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండాలి. ఒక స్మాల్ కోడ్ అన్నా కూడా డైలీ టు డైలీ రాస్తుండండి. ఎంత పని ఉన్నా కూడా ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ అన్నా కూడా రాస్తూనే ఉండాలి. ఓకేనా? ఇప్పటివరకు అయితే మనం ఉత్త HTML CSS చూస్తున్నాము. నెక్స్ట్ దీని తర్వాత జావా స్క్రిప్ట్ వస్తుంది, అది ఫంక్షనాలిటీ పార్ట్. దాంట్లో మనకి ఇంకా కొంచెం ఇప్పుడు ఏముంది, మనకి చాలా ఈజీగా ఉంది కదా, అది కొంచెం హార్డ్గా ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఎలాగైతే మనం డెప్త్గా పోతామో దాని గురించి ఇంకా మనం డీప్గా నేర్చుకుంటాము. మనకి బ్రౌజర్స్ ఎలా వర్క్ అవుతాయి, బ్రౌజర్లో ఇన్నర్ బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుంది, బ్రౌజర్ ఇంజన్ అని ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది, అదంతా మనము చూస్తాం. ఓకే గైస్, ఈరోజు ఒక స్మాల్ రా టాపిక్, కొన్ని ఎలిమెంట్స్ కొన్ని CSS ప్రాపర్టీస్ ఉన్నాయి, దాని గురించి మనము చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త ఫైల్ తయారు చేసుకుందాం. CSS09. నా స్క్రీన్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం, నేను Share చేసినట్టు. స్క్రీన్ షేర్ చేయలేదేమో, చేస్తాను. స్క్రీన్ షేర్ చేయలేదు, చేస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే అన్న. ఓకే, ఫైన్, డన్. ఓకే గైస్, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్ అని ఉన్నాయి. అవి ఏంది, ఎలాగా, ఎందుకు వాడతారు అనేది మనము చూద్దాం. చాలా స్మాల్ కాన్సెప్టే, ఏం మనకి పెద్ద కాన్సెప్ట్ కాదు, కానీ దీని మెయిన్ యూజ్ అనేది ఎందుకు ఉంటుంది అనేది మనము ఈరోజు క్లాస్లో చూద్దాం గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ పేరు వచ్చేసి పీ సూడో క్లాస్ అండ్ ఎలిమెంట్స్. పీ సూడో క్లాసెస్ అండ్ ఎలిమెంట్స్. ఓకే గైస్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈడ కొన్ని మనము బటన్, ఓకే గైస్, నార్మల్గా మనం బటన్ రాసుకుందాం. ఓప్స్, బటన్లో క్లిక్ మీ, నెక్స్ట్ స్లాష్ బటన్. ఓకే, మనకి దీంట్లో జస్ట్ ప్రాపర్టీ మీద ఇంకొక లేయర్ మాదిరిగా కొన్ని థింగ్స్ ఉన్నాయి. దాన్నే మనము సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అని అంటాము. సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అని అంటాము. కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఇది కూడా. మనకి దీంట్లో కొన్ని ఏమంటాం మనము, హోవర్ చేయడము, యాక్టివ్ లింక్స్, ఇన్యాక్టివ్ లింక్స్ అలాగా మనం చూపించచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సూడో క్లాసెస్ అనేది చూద్దాము. ఫస్ట్ స్టైల్ ట్యాగ్ అనేది రాసుకుందాం. స్టైల్ ట్యాగ్ రాసుకొని యాజ్ ఏ సెలెక్టర్ నార్మల్గానే మనము సెలెక్టర్స్ అనేది రాసుకోవాలా. సెలెక్టర్ రాసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఒక స్మాల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేద్దాము. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గో లైవ్ చేసేద్దాం.
ఓకే, నార్మల్ మనకి బటన్ అనేది రావడము జరిగింది. ఇంకా మనం దీన్ని స్టైలింగ్ చేస్తే బటన్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది గైస్. బటన్ అనేది ఇంకా నీట్గా మనకి కనిపించడము జరుగుతుంది. అందరికీ క్లియర్గా కనిపిస్తుందా స్క్రీన్ అనేది? బటన్ అనేది మనకి ఇలాగా కనిపించడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని ఏం చేద్దాము, ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని వెబ్సైట్స్లో మీరు చూసింటారు. ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బటన్ మీద ఇలా యారో తీసుకుపోతే దీన్ని ఏమంటారంటే హోవర్ చేయడం అంటారు. దీన్ని ఏమంటారు? హోవర్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా యారో అనేది ఇలా తీసుకుపోతున్నాను, కర్సర్ అవుతుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద పోతున్నామంటేనే హోవర్ చేయడం. ఆ వర్డే హోవర్. ఓకే, ఎప్పుడైతే మనం ఇలా హోవర్ చేస్తామో మనం దీని కలర్స్ అనేది చేంజ్ చేయొచ్చు, అంటే సిఎస్ఎస్ అనేది చేంజ్ చేయొచ్చు. ఏదైనా ఒక ఎలిమెంట్ మీద నువ్వు హోవర్ చేసినప్పుడు దాని సిఎస్ఎస్ అనేది నువ్వు చేంజ్ చేయొచ్చు. ఎలా అది పాసిబుల్ అంటే మనకి ఒక సూడో క్లాస్ ఉంది. ఫస్ట్ సేమ్ బటన్ కోలన్ సింగిల్ కోలన్ హోవర్. ఓకేనా, బటన్ సింగిల్ కోలన్ రాసేసి హోవర్ అని రాసేయాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ చేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్. నార్మల్గా బటన్ యొక్క కొంచెం విడ్త్ హైట్ కూడా ఇస్తాము, ఆర్ఎల్స్ ప్యాడింగ్ ఇచ్చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ అని కొంచెం మనకు క్లియర్గా ఉంటుంది బటన్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నా యారో అనేది బటన్ మీద దిగిపోతుందో ఏమవుతుంది గాయ్స్, ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి. ఎప్పుడైతే మనం హోవర్ చేస్తున్నామో మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఎలా పాసిబుల్ అంటే ఏదైతే మనం ఇక్కడ సూడో క్లాస్ పెట్టినామో హోవర్ అనేది, ఆ హోవర్ అనే సూడో క్లాస్ ద్వారా మనము ఈ పాసిబిలిటీ అనేది చూస్తున్నాము. ఓకేనా, మనం ఎక్కువ వాడే సూడో క్లాస్లో ఒక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ సూడో క్లాస్ వచ్చేసి ఈ హోవర్ అనేది మనం ఇలా హార్ష్ కలర్స్ ఇయ్యం గైస్. ఇది నేను ఎందుకు ఇచ్చినానంటే జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం, కానీ నార్మల్ వెబ్సైట్స్లో ఇలా హార్ష్ కలర్స్ ఇయ్యరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. నేను హోవర్ చేస్తే కొంచెం లైట్ బ్లాక్ కలర్ వస్తుంది దాని మీద. ఇలాగా మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్, దీని అంతా మనం ట్రాన్సిషన్స్ అంటాం. ఓకేనా, కొన్ని ఇలాగా ట్రాన్సిషన్స్ మాదిరిగా వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఇలా హోవర్ చేస్తున్నానో, ఇప్పుడు దీని మీద చూడండి, నేను ఈ రెడ్ కలర్ మీద హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక లైట్ గ్రేయిష్ కనిపిస్తుందా మీకు? ఇది కనిపించదేమో, ఇది కనిపిస్తుందా? ఇలా రైట్గా మనకి లైట్ గ్రేయిష్ కలర్లో బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా, ఇదంతా ఎలా పాసిబుల్ అంటే ఈ హోవర్ ద్వారానే. హోవర్ అనేది ప్రతి దాని మీద వర్క్ అవుతుంది. ఇది ఎలా చేసింటారు వాళ్ళు? చాలా ఈజీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐకాన్ని ఒక డివ్లో పెట్టుకుంటారు. ఐకాన్ ఏదైతే మనకి డివ్ ఉంటుందో డివ్ మీద హోవర్ చేసినప్పుడు డివ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది లైట్ గ్రే చేసేసింటారు. లైట్ గ్రే, ఒపాసిటీ తగ్గించి లైట్ గ్రే ఆర్ఎల్స్ లేకుంటే కలరే లైట్ గ్రే ట్రాన్స్పరెంట్ కలర్ అనేది ఇచ్చేసింటారు. ఇంత ఈజీగా మనం ఇది కూడా చేయొచ్చు. కానీ ఆడ మెయిన్ యూస్ చేసేది వచ్చేసి హోవర్. ఓకేనా, మనం ఎప్పుడైతే ఇలా హోవర్ చేస్తామో, హోవర్ చేసినప్పుడు మనకి ఏదైనా సిఎస్ఎస్ అనేది చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనది ఫస్ట్ సూడో క్లాస్. ఇలాగా మనకి చాలా సూడో క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ULLIs రాసుకుంటాను. home about services. ఓకే, జస్ట్ మనము 3 రాసుకుందాం. ULLIs అనేది 3 రాసుకుందాం. ఈడ కూడా మనకు ఒక సూడో క్లాస్ అనేది ఉంది, అది కూడా ఒకసారి చూద్దాము. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మన కాడ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అనేది ఒక లిస్టే. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే ఇది ఒక లిస్టే. ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఒక చోట ఉంటే దాన్ని మనం ఏమంటాం? లిస్ట్ అని అంటాం. ఒక గ్రూప్ ఆఫ్ డేటా మన టేబుల్లో చూసినా ఏముంటాయి? మల్టిపుల్ డేటాస్ అనేది ఉంటాయి, మల్టిపుల్ రోస్ అనేది ఉంటాయి. అలాగే ఈడ కూడా ఏమున్నాయి? మనకి
సేమ్ ఎల్ఐస్ అనేది మల్టిపుల్ ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్ మల్టిపుల్ ఉన్నాయి. ఓకేనా, ఎల్ఐ అనేది ఏమి ఒక ఎలిమెంట్ కానీ అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈడ మనము ఒక సూడో క్లాస్ అనేది ఉంది, ఒకటి కాదు 3 ఉన్నాయి, అవి 3 మనము చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఐని సెలెక్ట్ చేసుకుందాం. ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ ఏముంది మనకి, ఎల్ఐలో ఫస్ట్ చైల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, నాకు ఇది ఏదైతే ఎల్ఐ ఉందో ఎల్ఐలో ఫస్ట్ ఎలిమెంట్కి ఒక్కటే మనకి రెడ్ కలరో గ్రీన్ కలరో బ్లూ కలరో ఉండాలి. ఎలా పాసిబుల్ అవుతుంది గైస్? ఇప్పటి వరకు నేర్చుకున్న దానిలో చెప్పండి ఎలా పాసిబుల్ అవుతుంది మనకి? హోవర్ ఎఫెక్ట్. ఇప్పుడు నేను జస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఎల్ఐ ఏదైతే మీకు కనిపిస్తుందో ఫస్ట్ ఎల్ఐకి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలా. అది హోవర్ చేసినప్పుడు కాదు, నార్మల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలా. ఎలా పాసిబుల్? ఇప్పటి వరకు మనం ఏం చదివినాము, జస్ట్ నేను ఈడ ఐడి అనేది ఇస్తాను అనుకున్నాం. ఏమనుకున్నాము, ఈడ ఐడియో క్లాసో సెలెక్ట్ చేసుకొని అది ఈడ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాము అనుకున్నాం. కానీ మనకి రియల్ వరల్డ్లో ఏం జరుగుతుందో తెలుసా, ఈ డేటా అనేది స్టాటిక్ ఉండదు. డేటా అనేది ఇలా స్టాటిక్ ఉండదు, అది డేటాబేస్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. మనకి డేటా అనేది యాడ్ నుంచి వస్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియదు ఆ డేటా ఏమొస్తుంది ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు. ఓకేనా, అది వస్తుందా రాదా కూడా తెలియదు. ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే బ్యాక్ ఎండ్లో అది రాదు, ఏమైనా సర్వర్లో అయిందంటే రాదు. ఓకేనా, మనకి ఇలా చాలా బ్రేక్ పాయింట్స్ అనేది ఉంటాయి, చాలా బ్రేక్ పాయింట్స్ మనకి ఉంటాయి. అలాంటి టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఎలిమెంటే దొరకదు. అలాంటి టైంలో ఆ ఫస్ట్ ఎలిమెంట్ అనేది దొరకదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇలా సూడో క్లాసెస్ అనేది వాడతాం. ఎప్పుడైతే నేను ఫస్ట్ చైల్డ్ అన్నాను కదా, ఫస్ట్ చైల్డ్లో చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉండాలా. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, ఫస్ట్ది ఒకటే రెడ్ కలర్ అయిందా? ఫస్ట్ది ఒకటే రెడ్ కలర్ అయింది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే చూపిస్తున్నాను గైస్, మీరు ప్రతి సిఎస్ఎస్ రాసుకోవచ్చు. యూ కెన్ అప్లై ఎనీ సిఎస్ఎస్ ప్రాపర్టీ. మనం ఏదైనా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేసుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం వాడేది కూడా బ్యాక్గ్రౌండ్లో అవే, జస్ట్ మనకు హైలైట్ చూపించడానికి అంతే. ఓకేనా, సేమ్ అదే మనము ఫస్ట్ చూసినాం. లాస్ట్ చేయాలంటే మనకి సేమ్ లాస్ట్ చైల్డ్ అని ఉంది. ఏముంది, లాస్ట్ చైల్డ్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, లాస్ట్ చైల్డ్. సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. చూడండి లాస్ట్ది వచ్చింది. ఇది మనకి థర్డ్దా ఫోర్త్దా కాదు, లాస్ట్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. నేను ఇక్కడ మధ్యలో ఇంకా యాడ్ చేసినానంటే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ నేను ఒక 4 times 5 times అబౌట్ రాసినాను. చూడండి మనకి లాస్ట్ ఎలిమెంట్ ఒక్కటే వస్తుంది, లాస్ట్ ఎలిమెంట్ ఒక్కటే వర్క్ అవుతుంది. ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్, దానికి అవసరం లేదు ఏ డేటా వస్తుంది ఎలా వస్తుంది అనేది, దానికి అవసరం లేదు. జస్ట్ ఎల్ఐలో డేటా ఉందంటే దాంట్లో ఫస్ట్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాడికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చేస్తుంది, లాస్ట్ చైల్డ్ ఎవరైతే ఉంటారో దాంట్లో బ్లూ కలర్ అనేది ఇచ్చేయడము జరుగుతుంది. ఇప్పుడు మనకి మధ్యలో యాడైనా ఇవ్వాలా, అప్పుడు ఎలాగా? ఫస్ట్ లాస్ట్ అయితే చూసినాము, మధ్యలో ఇవ్వాలంటే అది కూడా పాసిబుల్. ఎలా పాసిబుల్ అంటే మనకి ఎల్ఐలోనే సేమ్ nth చైల్డ్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది, nth చైల్డ్ అనేది ఒక మెథడ్. దీంట్లో మనము ఏం చేస్తామంటే నెంబర్ ఇస్తాం, దేనికి ఇవ్వాలనో నెంబర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ చేయాలా. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఎవరికి చేయాలంటే థర్డ్ ఎలిమెంట్కి చేయాలా. ఒకసారి చేసి చూద్దాం. చూడండి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్కి గ్రీన్ అయిందా? థర్డ్ ఎలిమెంట్కి గ్రీన్ అయింది. ఓకే డన్. ఈడ మనం ఎక్కువ వాడేది ఏందో తెలుసా, ఎక్కువ వాడేది వచ్చేసి nth చైల్డ్. ఎందుకు ఎక్కువ వాడతామంటే ఎప్పుడైతే నువ్వు టేబుల్ క్రియేట్ చేస్తావో మీరు చూసింటారు, మనకి ఈ ఏమంటాం మనం ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ ఈవెన్ యా ఆడ్ నెంబర్స్ ఏదైనా ఉండని. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రో ఏదైతే ఉందో అది కొంచెం లైట్ గ్రే ఉంటుంది, మళ్ళీ 4th రో లైట్ గ్రే ఉంటుంది, 6th రో లైట్ గ్రే ఉంటుంది. అలాగే మనకి ఏమేమి ఉంటాయి, ఏదైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో ఆ ఈవెన్ నెంబర్స్లో మనకు కొంచెం లైట్ గ్రే, టేబుల్ని కొంచెం నీట్గా చూపించడానికి కోసము మనకి ఆ గ్రేయిష్ అనేది కనిపిస్తుంటాయి. మనకి కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఓకే గైస్, మనకి నార్మల్గా టేబుల్ చూసినట్లయితే దాంట్లో ఈవెన్ ఆడ్ ఎలా ఇవ్వాలంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి టేబుల్ అనుకుందాం. టేబుల్లో ఏముంటాయి, మనకి టీడీస్ ఉంటాయి. టేబుల్లో ఏముంటాయి, టీడీస్ టీఆర్స్ ఉంటాయి. రోస్ అంటే ఏమి, టీఆర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక్కొక్క రో అనుకుందాం. రో 1, రో 2, రో 3, రో 4, రో 5, రో 6, రో 7. అలా మనకి టేబుల్లో రోస్ ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అని ఇస్తాం. ఈవెన్ ఎప్పుడైతే నేను ఈవెన్ అని ఇచ్చినానో ఒకసారి అవుట్పుట్లో పోయి చూద్దాం అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. ఫస్ట్ ఇది రెడ్ కలర్, ఇవి రెండు మనం కమెంట్ చేసేద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు అవుట్పుట్ అనేది చూసినట్లయితే మనకి ఈవెన్గా వచ్చినాయా అవి, గ్రీన్ కలర్ అనేది 2, 4, 6 2, 4, 6 ఇలా ఈవెన్గా వచ్చినాయి. నేను అదే ఆడ్ అని ఇస్తే 135 వస్తుంది. ఇలాగా మనము 135 వచ్చింది. చూడండి, సిఎస్ఎస్ యూస్ చేసి ఇలాంటి థింగ్స్, ఇవన్నీ నేను రియల్ వరల్డ్లో చెప్తున్నాను గైస్. ఇది మీకు క్లాస్ కాదు చెప్తున్నది, రియల్ వరల్డ్లో ఈ పర్టికులర్ థింగ్ అనేది యాడ వాడతారు అనేది నేను చెప్తున్నాను మీకు. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్స్. ఓకే, ఇది వచ్చేసి ఏమి, nth చైల్డ్ గురించి. ఇది వచ్చేసి మనకి nth చైల్డ్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఇంకా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లింక్స్ ఉంటాయి, యాంకర్ ట్యాగ్ ఉంటుంది. హలో లింక్ అని ఒక లింక్ ట్యాగ్ ఉంటుంది. దీని మీద కూడా మనకి కొన్ని సూడో క్లాసెస్ ఉన్నాయి, అది కూడా మనం ఒకసారి చూద్దాం. లింక్ అనేది చూసినట్లయితే మనకి ఎలా కనిపిస్తుంది, లైట్గా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఓకే, దీనిలో కొన్ని చూద్దాము. యాంకర్ ట్యాగ్ మీద మనకి ఏమేమి ఉన్నాయి, యాక్టివ్ లింక్ అని ఒకటి ఉంటుంది. యాక్టివ్ లింక్ దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్సే యూస్ చేస్తాను, ఎందుకంటే మన కళ్ళకి తొందరగా కనిపిస్తాయి కాబట్టి. బ్లూ కలర్ యాక్టివ్ లింక్. ఏ వచ్చేసి విజిటెడ్ లింక్, విజిటెడ్ ఒకటి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్. ఒకసారి సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్లో పోయి చూద్దాం. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఏ కలర్ వస్తుంది గాయస్, నేను క్లిక్ పట్టుకొని ఉన్నాను, రెడ్ కలర్ వచ్చింది. నేను క్లిక్ ఇంకా వదలలేదు, క్లిక్ పట్టుకొని ఉన్నాను. ఓకే, క్లిక్ వదిలేస్తున్నాను. క్లిక్ వదిలేస్తే మనకి నార్మల్ అయిపోయింది. ఏముంది మనకి రెడ్ కలర్ అనేది విజిటెడ్, దాని మీద మనము విజిటెడ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు యాక్టివ్ లింక్ అనేది మనకు అది ఏమైనా యాక్టివ్లో ఉంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కనిపించడము జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కనిపించడము మనం నార్మల్గా చూసింటారు. దేని మీద చూసింటాము అంటే నార్మల్ అది యాక్టివ్ అనేది కూడా వాడము, నార్మల్ క్లాసే డైరెక్ట్గా వాడేస్తాం. యాక్టివ్ అని క్లాస్ పెట్టుకొని వాడేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆడ 3 డిఫరెంట్ ఏమున్నాయి, లింక్స్ ఉన్నాయి అనుకుందాం. హెడర్ ఉంది, హెడర్లో 3 లింక్స్ ఉన్నాయి, హోమ్, అబౌట్, సర్వీసెస్ అని. నేను హోమ్ మీద పోతే యూజర్కి తెలియాలి కదా, ఆడ హోమ్ ఏదైతే ఉందో ఆ హోమ్ అనేది వానికి తెలియాలి. ఓకే, దీని మీద మనం యాక్టివ్ ఉన్నాం అనేది మనకి తెలియాలా, వాడికి తెలియాలా. అందుకోసమే మనం ఏం చేస్తాము, ఇలాగా యాక్టివ్ ఇన్యాక్టివ్ కూడా మనము యూస్ చేస్తాము. ఓకేనా, ఇది వచ్చేసి మనకి లింక్స్. విజిటెడ్ ఒకటి, యాక్టివ్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లింక్ అని ఉంది, అది మనం అంతా వాడము, ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్ థింగ్స్. ఈడ మనం ఎక్కువ కంటెంట్ అనేది మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు గైస్, ఎందుకంటే మనకు అవి అవన్నీ మనకి పనికిరావు. ఓకే, దీని మీద మీరు కావాలంటే హోవర్ కూడా పెట్టుకోవచ్చు. నేను లింక్ మీద హోవర్ చేసినప్పుడు నాకు డిఫరెంట్ కలర్ కావాలా, డిఫరెంట్ టెక్స్ట్ కలర్ కావాలా, అదంతా మనము చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా దీని మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి సూడో ఎలిమెంట్స్కి చూద్దాం. సూడో ఎలిమెంట్స్ అంటే ఏమి? సూడో ఎలిమెంట్స్ మనకి కొన్ని చోట్ల యూజ్ అవుతాయి, అవి కూడా ఓకే, కొన్ని చోట్ల మనకి యూజ్ అవుతాయి, కొన్ని చోట్ల మనం దాన్ని కూడా యూజ్ అనేది చేయము. ఏదైతే మీకు ఐ థింక్ నేను ఇచ్చిన వెబ్సైట్లోనే దాని మీద హోవర్ చేస్తే వస్తుంది. చూడండి, హోవర్ చేస్తే మనకేమొస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్ ఉన్నాయి, లింక్ మీద హోవర్ చేసినప్పుడు మన కింద నేను లైన్ చూపిస్తుండే అవన్నీ ఇలా సూడో ఎలిమెంట్స్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాన్సెప్ట్ ఏమి అనేది చూద్దాం. నేను ఈడ ఒక H1 ఇస్తున్నాను.
జస్ట్ నేను ఒక H1 ఇచ్చేసి హలో అని రాసినాను. చూస్తే మనకి ఇక్కడ జస్ట్ హలో అనేది కనిపిస్తుంది. నేను సిఎస్ఎస్ యూస్ చేసి ఈ ఎలిమెంట్స్లో ఏదైతే మనకి HTML ఎలిమెంట్ ఉందో సిఎస్ఎస్ యూస్ చేసి డేటా అనేది ఇన్సర్ట్ చేయాలా. ఎలా పాసిబుల్ అంటే మనకి ఈ సూడో ఎలిమెంట్స్ ద్వారా, దేని ద్వారా సూడో ఎలిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ సెలెక్టర్, కానీ ఇక్కడ మనం 2 కోలన్స్ ఇస్తాం. ఏమిస్తాము? 2 కోలన్స్ ఇస్తాం. ఓకేనా? ఒకటి వచ్చేసి ఆఫ్టర్, ఒకటి వచ్చేసి బిఫోర్, ఒకటి వచ్చేసి ఆఫ్టర్, ఒకటి వచ్చేసి బిఫోర్. ఇంకా ఉన్నాయి. ఫస్ట్ లైన్ అనేది కూడా ఉంది, ఫస్ట్ లెటర్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లేకుంటే ఫస్ట్ లైన్ ఫస్ట్ లెటర్ చూసేద్దామా? ఫస్ట్ లెటర్ చూసేద్దాం. ఫస్ట్ లెటర్ వచ్చేసి కలర్ రెడ్ కలర్ చేద్దాం. ఒకసారి అవుట్పుట్లో పోదాం. హెలోలో ఫస్ట్ లెటర్ ఏముంది గాయస్ మనకి? రెడ్ కలర్ అయిందా ఇది? మీరు ఇది ఆడ చూసింటారంటే కొన్ని దాంట్లో చూసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఉంటే పారాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ అనేది కొంచెం బోల్డ్గా కనిపిస్తుంటుంది, కొంచెం బోల్డ్గా, కొంచెం హైట్గా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల చూసింటాం మనం న్యూస్ పేపర్స్లో. దాంట్లో ఒక పారాగ్రాఫ్ అనేది ఉంటే దాంట్లో ఫస్ట్ లెటర్ అనేది కొంచెం పెద్దగా చూపిస్తుంటాడు. ఆ యాక్షన్స్ ఎలా చేస్తాము అంటే అది ఇలాగా ఫస్ట్ లెటర్ యూస్ చేసి ఫస్ట్ లెటర్. నేను ఉత్తైడ ఏమి కలర్ ఇచ్చిన, నేను ఫాంట్ సైజ్ ఇస్తే font size 200 pixel, కలర్ వచ్చేసి రెడ్ కలర్. సేవ్ చేసేసి అవుట్పుట్లో పోయి చూద్దాం. చూడండి మనకి హెలోలో హెచ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా చూసింటారు మీరు చాలా చోట్ల. జూమ్ చాలా అయిపోయింది. ఇలాగా చూసింటారు. హెలోలో హెచ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది. నార్మల్గా ఇంకా టెక్స్ట్ అనేది ఇలాగ పోతుంటుంది. ఇంత పెద్దగా గీయరు, నార్మల్ కొంచెం సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏమి ఫస్ట్ లెటర్. అలాగే మనకి ఫస్ట్ లైన్ అనేది కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ రాస్తాను. పారాగ్రాఫ్లో LOREM ఓకే, డన్. లారెమ్ అనేది మనం చేసేసినాము. లారెమ్ పారాగ్రాఫ్లో మనం లారెమ్ పెట్టేసినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ ఒకటే ఏదైనా కలర్ కనిపించాలా. అది ఎంత ఇలాగా? సింపుల్. పారాగ్రాఫ్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏముంది మనకి సూడో ఎలిమెంట్ అంటే 2 పెట్టాలా, కోలన్స్ 2 పెట్టాలా. ఓకే, మనము 2 ఫస్ట్ లైన్ అనేది రాసేద్దాం. ఫస్ట్ లైన్లో వచ్చేసి కలర్ చేసేస్తాను. కలర్ వచ్చేసి బ్లూ కలర్ చేసేద్దాం. కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. చూడండి ఫస్ట్ లైన్ ఒకటే బ్లూ కలర్ అయిందా మనకి? ఇలాగా మనకి మల్టిపుల్ ఏదైతే ఉంటాయో అవి మనము చూడొచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాం. హెచ్1 మీద బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 2 నేను కమెంట్ చేసేస్తాను. హెచ్1 మీద బిఫోర్. ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది మనకి ఎక్కువ యూజ్ చేసే సూడో ఎలిమెంట్స్. దీంట్లో మనం డేటా అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 2 ఎందుకు యూజ్ అవుతాయి అంటే నువ్వు సిఎస్ఎస్ యూజ్ చేసి నీ టెక్స్ట్ కంటెంట్ అనేది నువ్వు దాంట్లో పెట్టచ్చు. నార్మల్గా అయితే అంత యూజ్ చేయరు. ఇది కూడా సిఎస్ఎస్ పర్పస్ కోసమే యూజ్ చేస్తారు, అంటే స్టైలింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తారు. డేటా పెట్టడానికి ఎవరు సిఎస్ఎస్ వాడరు. డేటా పెట్టడానికి జావా స్క్రిప్ట్ ఉంది, డేటా పెట్టడానికి డైనమిక్ డేటా పెట్టడానికి జావా స్క్రిప్ట్ ఉంది. కానీ జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం నేను యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది, కంటెంట్. ప్రాపర్టీ పేరు వచ్చేసి ఏమి? కంటెంట్. ఓకేనా? ఇప్పుడు బాగా చూడండి. నేను కంటెంట్లో వచ్చేసి హలో బ్రో రాస్తున్నాను. సేవ్ చేద్దాం. సేవ్ చేసి అవుట్పుట్లో పోయి చూద్దాము. కంటెంట్ స్పెల్లింగ్ రాంగ్ రాసినామా ఏమన్నా? చూడండి బ్రో అనేది వచ్చిందే మనకి లెఫ్ట్ సైడ్లో బ్రో అనేది వచ్చింది. సేమ్ అలాగే ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్లో పోయి ఆఫ్టర్లో బ్రో రాద్దాం. ఈడ వచ్చేసి జస్ట్ నేను హాయ్ అని ఇస్తాను. హాయ్ హలో బ్రో అని వస్తుంది.
చూడండి హాయ్ హలో అనేది మనం ఇచ్చింది, బ్రో అనేది దాని ద్వారా వచ్చింది. ఓకేనా. డైనమిక్గా మనం ఏం చేసినాము, డైనమిక్గా ఈ రెండింటిని మనం పుష్ చేసినాము. డైనమిక్గా అంటే ఏమి, ఆడ మనకి నార్మల్గా అయితే లేవు, ఈడ మనకి నార్మల్గా అయితే లేవు, కానీ మనం ఏం చేసినాం, సిఎస్ఎస్ యూస్ చేసి ఆ సిఎస్ఎస్ ద్వారా మనము డేటా అనేది పుష్ చేసినాం. నార్మల్గా దీనికోసం వాడతామా అన్న అంటే దీనికోసం అస్సలు వాడము, దీనిల కోసం మనము అస్సలు వాడము. జస్ట్ నేను మీకు చూపించడానికి నేను ఇది మనము యూస్ చేసినాము. కానీ దీని నార్మల్ కేస్ ఎందుకు ఉంటుంది అంటే మనం స్టైలింగ్ చేయడానికే మనకి ఉంటుంది. కొన్ని ఉన్నాయి దీని ద్వారా కూడా మనం స్టైలింగ్ అనేది చేయొచ్చు. ఒకసారి అది కూడా చూసేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యుఎల్ఎల్ఐస్ ఉన్నాయి కదా, యుఎల్ఎల్ఐలో మనము చూసి ఒకసారి చేద్దాము. దీన్ని నేను క్లోజ్ చేస్తాను. దీన్ని క్లోజ్ చేసేసి మనము క్లాస్ 7లోనేనా nav బార్ తయారు చేసింది, క్లాస్ 7లోనే మనము nav బార్ అనేది తయారు చేసినాము. క్లాస్ 7 ఓకే, nav బార్ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఎప్పుడైతే ఇది ఉన్నాయి కదా మనకి లింక్ మీద హోవర్ చేసినప్పుడు కింద ఒక అండర్లైన్ మాదిరిగా ఇవ్వాలా, కింద ఏమి యాక్టివ్ అండర్లైన్ మాదిరిగా మనం ఇవ్వాలా. అది ఎలా పాసిబుల్, చాలా అంటే చాలా ఈజీ గైస్. అది ఒకసారి యూస్ చేద్దాం. అది ఎలా పాసిబుల్ అంటే ఏదైతే మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉందో దాని ద్వారా మనకి పాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనిలో ఉన్నాయి, ఎల్ఐస్లో ఉన్నాయి. దేని మీద ఉన్నాయి, ఎల్ఐస్లో. నేను ఎల్ఐ ఇస్తాను. ఎల్ఐకి ఏం చేద్దామంటే బిఫోరో ఆఫ్టరో ఏదో ఒకటి ఇచ్చుకోండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇస్తాను. కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. కంటెంట్ అనేది నేను ఎంటీ పెడతాను. ఎంటీ పెడితే ఏమవుతుంది, నాకు ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అవుతుంది, ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి బాగా, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇప్పటికి రెడ్ ఇస్తాను, తర్వాత చేంజ్ చేస్తాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ విడ్త్ వచ్చేసి ఒక జస్ట్ మన కోసం 200 పిక్సెల్స్, తర్వాత మళ్ళీ చేంజ్ చేద్దాం. హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్స్. ఒకసారి అవుట్పుట్లో పోయి ఎలా వచ్చిందో చూద్దాము. కంటెంట్ స్పెల్లింగ్ రాంగ్ రాసినావా, కంటెంట్ కరెక్టే కదా. ఇది ఎందుకు కర్సర్ ఇలా వర్క్ అవుతుంది నాది. బ్యాక్గ్రౌండ్ కలర్లో ఎల్ఐస్ ఇన్స్పెక్ట్ చేసేసి ఒకసారి చెక్ చేద్దాం ఎందుకు అప్లై కాకున్నాయి అని. ఈడ చూస్తే మనకి ఉన్నాయి కదా. ఏమంటున్నాడు వీడు, చూడండి మనకి ఈడ వాడు చూపిస్తాడు ప్రాబ్లం ఏమొచ్చింది అనేది. వాడు ఈడ క్లియర్గా చూపిస్తాడు. వాడు ఏమంటున్నాడు, ద డిస్ప్లే ఇన్లైన్ ప్రాపర్టీ ప్రివెంట్ విడ్త్ ఫ్రమ్ ద ఎఫెక్ట్. అంటే మనం యాడ్నో ఇన్లైన్ అని వాడినామంట, ఎల్ఐస్కి ఇన్లైన్ అని వాడినామా. యాడ్నో ఎల్ఐస్కి ఇన్లైన్ అని వాడినామని చెప్తున్నాడు. ఫ్లెక్స్ కదా వాడింది. జీరో సెవెనేనా ఇది, 07. ఫ్లెక్స్ బాక్స్ రాసినాము. ఫ్లెక్స్ బాక్స్లో హెడర్లో నావ్లో యూఎల్లో లిస్ట్ ఐటమ్స్ మీద మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఏమంటున్నాడు వీడు, ఓకే దీన్ని మనం బ్లాక్ చేసేద్దాం ఎల్ఐని, అదేం ప్రాబ్లం కాదు. ఓకే, డిస్ప్లే ఇన్లైన్. ఇలా చూడండి గైస్, ఎప్పుడైనా ఏదైనా మనకి రాకుంటే కూడా ఈ ప్రాసెస్ని ఏమంటారంటే డీబగ్గింగ్. ఏమంటాము, డీబగ్గింగ్. మనకి ఏదైనా అవుట్పుట్ రాకపోయినా ఈ డీబగ్గింగ్ అనేవాడు ఒక్కటే కాదు, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనం డీబగ్గింగ్ అనేది చేసుకుంటాం. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని సొల్యూషన్ ఏమి అనేది చూడాలా. ఓకేనా. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దానిని మనం బ్లాక్ లెవెల్లో కన్వర్ట్ చేసేస్తాం. బ్లాక్ లెవెల్లో ఇన్నే ఒకసారి కన్వర్ట్ చేద్దాం. డిస్ప్లే బ్లాక్ అనేది కన్వర్ట్ చేద్దాం. చూడండి ఇప్పుడు కనిపిస్తుందా మనకి పైన ఒకటి రెడ్ కలర్ అనేది.
యా బ్రో. ఇలాగ మనకి కనిపిస్తుంది, ఇలాగ మనకి కనిపించడము జరుగుతుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు మనం ఇక్కడ పొజిషన్ అబ్జల్యూట్ అనేది కూడా పెట్టచ్చు, పొజిషన్ అబ్జల్యూట్ అనేది కూడా పెట్టచ్చు, అది కూడా వాడతాం. పొజిషన్ అబ్జల్యూట్ కూడా వాడతాము. ఎందుకు వాడతాం అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది కనిపించకుంది విడ్త్ అండ్ హైట్, అందుకోసం నేను పొజిషన్ అబ్జల్యూట్ వాడి దానికి ఏం చేస్తున్నాను, ఒక లేయర్ పైనకి తీసుకొని వస్తున్నాను, ఒక లేయర్ పైనకి. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. పొజిషన్ అబ్జల్యూట్ అని వాడుతున్నాను. పొజిషన్ అబ్జల్యూట్ వాడి నేనేం చేయాలనుకుంటున్నానంటే, మెయిన్ నా డిజైన్ ఏం తయారు చేయాలనుకుంటున్నానంటే, ఇది వచ్చేసి ఏమి హెలో కదా, హెలో కింద ఇలా లైన్ రావాలా. ఇది వచ్చేసి హోమ్ కదా, హోమ్ కింద ఇలా రావాలా. అబౌట్ ఉంటే అబౌట్ కింద ఇలా లైన్ రావాలా, రెడ్ కలర్ లైను బ్లూ కలర్ లైను ఏదో ఒకటి. ఓకేనా, సర్వీసెస్ ఉంటే సర్వీసెస్ మీద ఇలా లైన్ రావాలా. ఓకే, అండర్లైన్ మాదిరిగా. అంటే ఇది యాక్టివ్ ఉంది, దీని మీద హోవర్ చేసినామని యూజర్కి మంచి ఎక్స్పీరియన్స్ కోసం నేను ఇది తయారు చేయాలా అనుకుంటున్నాం. ఈ మొత్తం ప్రాసెస్ మనం తయారు చేయాలా అనుకుంటున్నాం. మనకేం కావాలా, నేను పొజిషన్ అబ్జల్యూట్ చేసినాను. పొజిషన్ అబ్జల్యూట్ చేసేసి నేనేం చెప్తానంటే, బాటంలో 0 చేయి అంటున్నాను. బాటంలో 0 అంటే కిందికి రావాలా. ఇప్పుడు హైట్ గీట్ అంతా తగ్గించేస్తాను గైస్. హైట్ వచ్చేసి 2 పిక్సెల్ ఇస్తాను, హైట్ వచ్చేసి 2 పిక్సెల్, విడ్త్ వచ్చేసి 100%. ఓకేనా, విడ్త్ వచ్చేసి 100%, ఇది వచ్చేసి 2 పిక్సెల్ అనేది ఇచ్చేస్తున్నాం, 2 పిక్సెల్ అనేది ఇచ్చేస్తున్నాం. ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. చూస్తే మనం ఏం చేసినాము, అబ్జల్యూట్ అనేది ఇచ్చి 0 ఇచ్చినాం. అందుకోసం యాడొచ్చింది గైస్ అది, పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చి 0 ఇచ్చే లోపల బాటమ్. ఎందుకు బాటంకి వచ్చింది అది, ఎందుకు బాటంకి వచ్చింది, ఎందుకు గైస్ అది బాటంకి వచ్చింది? దాని పేరెంట్లో బాటమ్ తీసుకుందాం. పేరెంట్లో బాటమ్ తీసుకుంది. మనం ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడ పేరెంట్ని చేంజ్ చేయొచ్చు. పేరెంట్ని ఎలా చేంజ్ చేస్తాం తెలుసా, ఇప్పుడు మనకు అది యాడ్ రావాలా, ఎవరి కింద రావాలా గైస్, అవి ఆ లైన్స్ అనేది ఎవరి కింద రావాలా, ఎల్ఐస్ కింద రావాలా. ఎల్ఐకి పేరెంట్ చేయాలా, ఎల్ఐ రాసేసి ఎల్ఐలో పొజిషన్ రిలేటివ్, సింపుల్. జస్ట్ నేను ఏం చేసినాను, ఎల్ఐలో పొజిషన్ రిలేటివ్ అని చేసేసినాను. ఒకసారి అవుట్పుట్లో చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయినా ఎవరి కింద వాళ్ళు, చూడండి ఇంత ఈజీగా. కానీ మనకు ఫస్ట్ అర్థం కాలేదు అది ఏం జరుగుతుంది అనేది, మనకి అర్థం కాలేదు. కానీ మనం చేసిన పని ఏమి, ఒక్కొక్క ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాంట్లో కింద లైన్స్ అనేది తెచ్చి పెట్టినాం, లైన్స్ అనేది తెచ్చి మనం పెట్టడము జరిగింది. ఇప్పుడు ఏం చేయొచ్చు తెలుసా, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయొచ్చు దీని ద్వారా. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలర్ అనేది చేంజ్ చేస్తాను. కలర్ మంచిగా లేదు, కలర్ వైట్ కలర్ పెట్టేద్దాం. వైట్ కలర్ పెట్టేస్తే మనకి ఇలా వచ్చేసింది కదా. దీన్ని మనం ఏం చేయొచ్చు, దీన్ని ఏం చేయొచ్చు తెలుసా, దీన్ని మనం బార్డర్ రేడియస్ ఇచ్చి కర్వ్ గిర్వ్ అంతా చేయొచ్చు. అది కూడా చేసేద్దాం. బార్డర్ రేడియస్ ఒక 10 పిక్సెల్ ఇస్తే మనకేం జరుగుతుంది, అది కొంచెం రౌండ్గా క్యాప్సిల్ మాదిరిగా వచ్చిన క్యాప్సిల్ మాదిరిగా ఇలా క్యాప్సిల్ మాదిరిగా వస్తాయి. ఈ హైట్ మీరు ఏదైతే చూస్తున్నారో హోమ్కి దీని మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకురావాలంటే సింపుల్, బాటమ్ 0 చేసినారు, బాటమ్ని మైనస్లో తీసుకోపోండి, అంటే -2 పిక్సెల్ చేసేయండి అంతే. -2 పిక్సెల్ చేస్తే అది కొంచెం కిందికి వచ్చేస్తుంది, కొంచెం కిందికి రావడము జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నా మెయిన్ ఫోకస్ ఏముందంటే, ఇప్పుడు ఇది నార్మల్గా కనిపించకూడదు, నార్మల్గా ఇది ఏమీ కనిపించకూడదు అంటే విడ్త్ ఎంత 0 ఉండాలా, విడ్త్ 0% ఉండాలా. 0% ఉంటే అవి ఉన్నాయి కానీ కనపడవు. ఇప్పుడు ఏం తెలుసా, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎల్ఐ మీద హోవర్ చేస్తానో, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇలా రాస్తానో కోడ్, నేను చెప్పుకుంటూ రాస్తున్నాను. ఎల్ఐ మీద హోవర్ చేసినప్పుడు ఎవరి విడ్త్ మనకి పెరగాల గైస్, ఎల్ఐ మీద హోవర్ చేసినప్పుడు ఎవరి విడ్త్ పెరగాల, ఈ పర్టికులర్ ఎల్ఐ మీద హోవర్ చేసినప్పుడు ఎవరి విడ్త్ పెరగాల, ఎవరి విడ్త్ మనం తగ్గించింది, ఎవరిది, ఎల్ఐలో బిఫోర్. ఓకేనా, చూడండి ఇలా మనం నార్మల్గా చెప్పుకుంటూనే రాయొచ్చు కోడ్ అనేది. ఎల్ఐ మీద హోవర్ చేసినప్పుడు బిఫోర్లో ఉన్న విడ్త్ 100% అవ్వాలా, 100% అవ్వాలా. ఒకసారి అవుట్పుట్లో పోయి చూద్దాము. నేను ఊరికే చెప్పినాను, నిజమైందో, వస్తున్నాయా?
ఇలాగా చేయొచ్చు. కానీ ఈడ ఇంకొక కొత్త ప్రాపర్టీ నేర్చుకుందాము. ఇప్పుడు నేను ఇలా హోవర్ చేస్తే మనకు అసలు స్మూత్గా కనిపిస్తుందా, హార్ష్గా కనిపిస్తుందా? హార్ష్గానే కనిపిస్తుంది. హార్ష్గా కనిపిస్తుంది. మనకేం కనిపిస్తుంది? హార్ష్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ స్పీడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? స్పీడ్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ ఎలా చేస్తాం స్పీడ్ని? మనకి ట్రాన్సిషన్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఏముంది? ట్రాన్సిషన్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీలో డిఫాల్ట్గా ఆల్ అని రాస్తాం. డిఫాల్ట్గా ఆల్ అని రాసేస్తాము. ఇంకా మనకేమేమి ఉన్నాయి దీంట్లో? నార్మల్గా 0.8 సెకండ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసేస్తాం. ఏం చేసేస్తాము? సెకండ్స్ అనేది మనము ప్రొవైడ్ చేసేస్తాం. ఈ ఈజీ ఇన్, ఈజీ అవుట్ ఇవన్నీ ఉన్నాయి. దీని గురించి మనం తర్వాత క్లాసెస్లో చదువుతాము. కానీ ఇప్పటికి నేను జస్ట్ మీకు చూపిస్తాను. ఓకే, 0.3 సెకండ్స్ అనేది 3s అని ఇస్తాం. 3s అంటే 0.3 సెకండ్స్. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. ఎలా వస్తుంది గైస్ ఇప్పుడు? డిలే వస్తుంది. ఇప్పుడు స్మోక్ ఓకే, స్మూత్గా మనకి ట్రాన్సిషన్ అనేది స్మూత్ అవుతుంది. అంటే స్పీడ్ని నువ్వు ఎలా కంట్రోల్ చేయొచ్చు? అది విడ్త్ ఒక్క స్పీడ్ ఒక్కటే కాదు, ఏదైనా ఉండొచ్చు. ఏదైనా స్పీడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండని, నువ్వు ఏదైనా ఉండని, నువ్వు విడ్త్లు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు, హైట్లు కావచ్చు, టెక్స్ట్ కలర్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఈ ఆల్ ఏం లేదు గైస్, నేను అన్ని ప్రాపర్టీస్ మీద ఈ ట్రాన్సిషన్ అప్లై చేయని చెప్పినాను. ఇప్పుడు మనకు ఉన్నది ఏం ప్రాపర్టీ? విడ్త్ ఒక్కటే. నేను ఇక్కడ విడ్త్ అని కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు? విడ్త్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? విడ్త్ 0.3 సెకండ్స్ సంథింగ్ మనం ఇలా రాసుకోవచ్చు. ఇలా కూడా మనము రాసుకోవచ్చు. మనము ఆల్ అనేది కూడా యూజ్ చేయకుండా ఇలా రాసుకోవచ్చు. కానీ మనం ఇదంతా పంచాయతీలు చేసుకోము. ఏం చేసేస్తాం? డైరెక్ట్గా వచ్చేసి ఆల్ అనేది రాసేస్తాం. ఆల్ అంటే దాంట్లో ఏమన్నా ఉండని, మనకు అవసరం లేదు. మనకి దాంట్లో మీద ఈ ట్రాన్సిషన్ అనేది స్మూత్గా ఉండాలా. 0.3 చేస్తున్నాను, మళ్ళీ 3 అనుకున్నారు. 0.3 ఓకేనా? 3 అంటే చాలా డిలే అయిపోతుంది. 0.3 ఓకేనా? ఇలా ట్రాన్సిషన్స్ అనేది కూడా మనము హ్యాండిల్ చేయొచ్చు. చూడండి, మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది దీంట్లో కోసం వాడతాము. ఇలాంటి చిన్న చిన్న యానిమేషన్స్ చేయడానికి కోసము మనం వాడతాం. ఇది కూడా అవసరమే కదా. ఇప్పుడు చూడండి, నాకు ఇది లేదనుకో, మంచిగా ఏమైనా కనిపిస్తుందా వెబ్సైట్ అనేది? జస్ట్ నేను దేని మీద పోతున్నానో యూజర్కి ఏం తెలుస్తుంది? యూజర్కి తెలియదు కదా. నేను ఎప్పుడైతే దీని మీద వస్తానో వానికి కొంచెం అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ కొంచెం ఏమో జరుగుతుంది, ట్రాన్సిషన్స్ అనేది జరుగుతున్నాయి అనేది అట్రాక్షన్ అనేది ఉండడము జరుగుతుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి ఈరోజు క్లాస్. ఇది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్లాస్కి కూడా. ఎందుకంటే చాలా విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. మెయిన్ నేర్చుకున్నది ఏమి? ఇది అబ్జర్వ్ చేసినారా మీరు? నేను దీనికి పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చి దీనికి రిలేటివ్ ఇచ్చినాను. ఎందుకు? పొజిషన్ అబ్జల్యూట్ ఏం చేస్తుంది? పేరెంట్ కార్డ్ నుంచి తీసుకుంటుంది. నేను దీని పేరెంటే చేంజ్ చేసేసినాను. పేరెంట్ ఏం చేసినాను? ఎల్ఐకి పేరెంట్ చేసేసినాను. ఎప్పుడైతే ఎల్ఐకే పేరెంట్ చేసినానో అది దాని కిందికే వస్తుంది. దాని కిందికి అది రావడము జరుగుతుంది. ఓకే గైస్, ఇది వచ్చేసి మనకి ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ ఎవరీవన్.